మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీకృష్ణుని దివ్య నగరం ద్వారక. ఈ ద్వారక గురించి కొన్ని విశేషాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ద్వారకా నగరం ఎందుకు నిర్మించబడింది? మధురలో కంసుని సంహారం అనంతరం కంసుని అల్లుడు జరాసంధుడు పదే పదే మధురపై దాడులు చేయసాగాడు. మధుర ప్రజలు యుద్ధ భయంతో అశాంతితో జీవించాల్సి వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆలోచించాడు, ధర్మం రక్షించాలంటే ప్రజలను ముందుగా కాపాడాలి. యుద్ధం వల్ల నిరపరాధ ప్రజలు బాధపడకూడదని, యాదవ కులాన్ని సురక్షితంగా ఉంచాలని శ్రీకృష్ణుడు సముద్ర తీరంలో ఒక అజేయ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించాడు. ఇదే ద్వారక నిర్మాణానికి మూల కారణం. ద్వారక ఎక్కడ, ఎప్పుడు నిర్మించబడింది? శ్రీకృష్ణుడు విశ్వకర్మను పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు, సముద్ర మధ్యలో ఎవరికీ అందని స్థలంలో ధర్మానికి ప్రతీకగా ఒక మహానగరాన్ని నిర్మించు. సముద్రుడు కూడా కృష్ణుని ఆజ్ఞకు లోబడి 12 యోజనాల భూమిని వెనక్కు తీసుకుని నగర నిర్మాణానికి చోటిచ్చాడు. పురాణాల ప్రకారం ద్వారక ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మధుర విడిచిన తర్వాత ఒకే రోజులో దివ్య శక్తితో నిర్మించబడింది. ద్వారకా నగర వైభవం సువర్ణమయ నగరమా? అవును, ద్వారక నిజంగా సువర్ణమయ నగరమే. పురాణాలు ఇలా వర్ణిస్తాయి. నగర ద్వారాలు బంగారము, వెండి, మణులతో అలంకరించబడ్డవి. రాజమార్గాలు మెరిసే రత్నాలతో, భవనాలు ఆకాశాన్ని తాకేలా, ఉద్యానవనాల్లో కల్పవృక్షాలు, సరస్సుల్లో కమలాలు, మణులు. శ్రీకృష్ణుని మహాలయం అయితే వైకుంఠాన్ని మించిన వైభవంతో ఉండేదని చెప్తారు. ద్వారక అంటే కేవలం నగరం కాదు, ధర్మం, శాంతి, సమృద్ధి, న్యాయం కలిసిన జీవన విధానం. ద్వారకలో జీవనం ఎలా ఉండేది? ద్వారకలో దొంగతనం లేదు, భయం లేదు, అన్యాయం లేదు, పేదరికం లేదు. ప్రజలు ధర్మబద్ధంగా జీవించేవారు. స్త్రీలకు గౌరవం, పెద్దలకు సేవ, పిల్లలకు సంస్కారం. ఇవి ద్వారక యొక్క ప్రాణం. శ్రీకృష్ణుడు రాజైన తండ్రిలా, స్నేహితుడిలా, గురువులా ప్రజల మధ్య జీవించేవాడు. ద్వారక ఎలా సముద్ర గర్భంలో కలిసిపోయింది? శ్రీకృష్ణుని అవతార లక్ష్యం పూర్తయిన తర్వాత యాదవ వంశంలో అహంకారం పెరిగింది. ఒక శాపం వల్ల యాదవులు పరస్పరం నాశనం చేసుకున్నారు. తర్వాత శ్రీకృష్ణుడు భూమిని విడిచిన క్షణమే ప్రకృతి తన మార్గాన్ని మార్చింది. సముద్రుడు నెమ్మదిగా ముందుకు వచ్చాడు. ఒక్క రాత్రిలో ద్వారకా నగరం మొత్తం సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇది విధి, ఇది యుగాంత సంకేతం. ద్వారక నాశనం చెప్పే సందేశం. ద్వారక నాశనం మనకు ఒక గొప్ప బోధ చెప్తుంది. ధర్మం ఉన్నంత వరకు వైభవం నిలుస్తుంది. అహంకారం వచ్చిన క్షణమే వినాశనం మొదలవుతుంది. బంగారం శాశ్వతం కాదు, నగరాలు శాశ్వతం కాదు, కానీ ధర్మం మాత్రమే శాశ్వతం. నేటి ద్వారక చరిత్ర లేక పురాణమా? ఈరోజు గుజరాత్ సముద్ర తీరంలో, సముద్ర గర్భంలో పురాతన అవశేషాలు లభించాయి. ఇవి ద్వారకకు సంబంధించినవేనని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే ద్వారక పురాణము, చరిత్ర ఇవి రెండూ కలిపితే జీవంత సత్యం. చివరిగా ద్వారకా నగరం మునిగిపోయింది, కానీ శ్రీకృష్ణుని ధర్మబోధ మాత్రం ఇప్పటికీ మన హృదయాల్లో జీవిస్తోంది. ధర్మం కోసం జీవించు, సత్యం కోసం నిలబడు, అహంకారాన్ని వదిలి కృష్ణుని మార్గాన్ని అనుసరించు. ఇదే ద్వారక ఇచ్చిన శాశ్వత
సందేశం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇంత అద్భుతమైన విషయాన్ని 10 మందికి షేర్ చేస్తారు కదూ. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి ఆ కామెంట్ పక్కన ఉండే హైప్ బటన్ని ప్రెస్ చేసి దాంట్లో పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ని కూడా మీరు ప్రెస్ చేసి ఎంకరేజ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందిస్తున్న ఆదరాభిమానాలకు ఎల్లప్పుడూ సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు పొట్టి కథలు వినండి వినిపించండి వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి వినిపించండి వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి వినిపించండి వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహన